తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాల్ని అందించేది ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డే. గుప్పెడంత గుడ్డులో గంపెడని పోషకాలు దాగి ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు గుడ్డులో దండిగా ఉన్నాయి. అయితే గుడ్డును పచ్చిగా తీసుకుంటే మంచిదని కొందరు, లేదు గుడ్డును ఉడికించి తీసుకోవటమే మేలని మరికొందరు బలంగా నమ్ముతారు. అసలు ఈ వాదనలో నిజమెంత? గుడ్డును పచ్చిగా తీసుకోవాలా లేదా ఉడికించి తీసుకోవటం మేలా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్లు మంచి పోషక గనులు. ఒక గుడ్డులో 6 నుంచి 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, విటమిన్ ఏ, విటమిన్ డి, బి విటమిన్లతో పాటు కంటికి మేలు చేసే కొలిన్, ల్యూటిన్, జియాక్సాంతిన్ వంటి పోషకాలు ఉంటాయి. గుడ్డులోని కొవ్వు ప్రధానంగా పచ్చసొనలో ఉంటుంది. అందుకే కొందరు తెల్లసొన మాత్రమే తింటుంటారు. అయితే గుడ్లలోని కొవ్వు చాలా వరకు అన్సాచురేటెడ్, అంటే అసంతృప్త రకాలకు చెందిందే. ఈ రకం కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు నిపుణులు. ఇక కోడిగుడ్లను పచ్చిగా తింటే మంచిదా లేదా ఉడికించి తింటే మంచిదా అనే సందేహం మనలో చాలా మందిని వేధిస్తుంటుంది. నిజానికి గుడ్లను పచ్చిగా తినడం కంటే ఉడికించి తినడం మేలు. గుడ్లను ఉడికించి తింటే అవి తేలికగా జీర్ణమవుతాయి. కొందరు పచ్చిగుడ్లను తింటే బలమని భావిస్తుంటారు. ఒకవేళ వాటిల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, తీవ్ర జ్వరం రావచ్చు. అందువల్ల గుడ్లను ఉడికించి లేదా అట్టుగా వేసుకుని తినటమే శ్రేయస్కరం. ఇక కొందరికి గుడ్లు పడకపోవచ్చు. వీటిని తింటే అలర్జీ రావచ్చు. సుమారు 2% మంది పిల్లల్లో గుడ్డు అలర్జీ కనిపిస్తుంటుంది. కానీ వీరిలో సగం మంది 5 ఏళ్లు వచ్చేసరికి గుడ్డును తట్టుకునే సామర్థ్యం సంతరించుకుంటారు. 16 ఏళ్లు వచ్చేసరికి 70% మంది తట్టుకుంటారు. గుడ్లలోని ఓవల్బుమిన్, ఓవోట్రాన్స్ఫెరిన్, లైసోజోమ్ వంటి ప్రోటీన్లు పడకపోవటం వల్ల అలర్జీ తలెత్తుతుంటుంది. అప్పుడు దద్దుర్లు, వాపు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరు పిల్లల్లో గుడ్లను తిన్న 48 గంటల తర్వాత విరేచనాలు, వాంతి, కడుపు నొప్పి వంటివి వస్తుంటాయి. ఇవి గుడ్లను తట్టుకోలేకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులే గాని అలర్జీ కాదు. పిల్లల్లో రోగనిరోధక శక్తి పరిపక్వమయ్యాక, అంటే దాదాపు 1 ఏడాది వయసులో గుడ్డును తినడం అలవాటు చేస్తే అలర్జీ తలెత్తకుండా చేయొచ్చు.